ఇలాంటి అప్డేట్ మళ్ళీ ఇస్తూనే ఉంటాం. మన ఛానల్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న మూవీ దేవర, అది అందరికీ తెలుసు. మూవీలో నాకు కొన్ని పాయింట్స్ తెలుసు. పాయింట్స్ ఏందో చూద్దాం పదండి. సినిమాకి దేవర అని ఫిట్ చేసిర్రు. మనం కథలోకి వెళ్తే అన్యాయాలు, అక్రమాలు అన్నీ జరుగుతున్న టైంలో ఒక దేవుడే దేవర అని పంపించిన ఒక రూపం అనుకోవచ్చు. మనం మూవీకి కళ్యాణ్ రామే నిర్మాత అనుకోవచ్చు. దేవర మూవీ మంచి యాక్షన్ మూవీ. ఈ మూవీ మొత్తం కూడా మనకి సముద్రంలో జరిగింది. ఈ మూవీ సముద్రంలో సబ్లింగ్ ఇవన్నీ చేస్తుంటే అరికట్టలేని ఒక దేవర అనే ఒక వ్యక్తి వచ్చి అవి ఆపిండా లేదా అనేదే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే దేవర మూవీ మామూలు రికార్డ్స్లో ఇండస్ట్రీ ఇట్టుపట్టం ఖాయమనుకోవచ్చు. దేవర మూవీ రెండో మూవీ వచ్చేసి ఓజీ. ఓజీ అనేటోడు కత్తెత్తినంటే ఖచ్చితంగా రక్తపాతం జరగాల్సిందే. నువ్వు టైలర్లో అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా పార్ట్స్లో చెయ్యి, కాలు ఇవన్నీ ఉంటాయి చూడండి. ఓజీ అనేటోడు గన్ను కన్నా పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది ఈ మూవీలో. ఓజీకి పోలీసులు, రాజకీయ నాయకులు చాలా సపోర్ట్గా ఉంటారు. 10 ఏళ్ల క్రితం ఆయన ఏం చేశాడు? ఓజీ అంటే ఎందుకు అంత భయం? ఓజీ 10 ఏళ్ల క్రితం మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడు? ఓజీ అనుకున్నది సాధించాడా లేదా? సుజిత్ పవన్ కళ్యాణ్కి ఏరే అభిమానం అనుకోవచ్చు. ఓజీ మూవీని మాత్రం చాలా వరకు జాగ్రత్తగా తీస్తున్నాం అనుకోవచ్చు. ఓజీ మూవీలో చాలా గ్యాంగ్స్టర్స్ అనుకోవచ్చు. మార్కెట్లో ఓజీ మూవీకి చాలా మార్కెట్ ఉందనుకోవచ్చు. ఓజీ మూవీ రీమేక్ కాదు, ఓన్ కంటెంట్ అనుకోవచ్చు. రెండు మూవీస్లలో మీకు ఇష్టమైన మూవీ ఏదో కామెంట్ చేయండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి మన ఛానల్ నచ్చితే.